మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ యొక్క సన్నిధానములో శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికలో మమ్మను ప్రవేశపెట్టినందుకే వందనాలు. నీ వాక్యమును మేము ధ్యానం చేయబోతుండగా నీ దాసుడనైనా నన్ను దర్శించండి, నీకు ఆత్మలో బలపరచండి, నీ శిలువ చాటున మరుగు చేయండి, నీకు ఆత్మ నింపుదల దయచేయండి. వాక్యం వింటున్న నీ బిడలను నీ వాక్యము ద్వారా బలపరుచుమని, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచుమని, సదాకాలం మీరు మాతో ఉండుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగని కుడి వచ్చిన మీకందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదివాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగం, ద సెర్మన్ ఆన్ ద మౌంట్, పర్వతము మీద చేసిన ప్రసంగం 5వ అధ్యాయంలో ప్రారంభమయ్యింది. ప్రియమైన దేవుని బిడలారా, కొండ మీద చేసిన ప్రసంగం 5వ అధ్యాయంలో ధన్యతల ప్రసంగం. 6వ అధ్యాయానికి వచ్చేసరికి 3 ప్రత్యేకమైన విషయాలు మనం చూస్తాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులకు, తన యొద్దకు వచ్చినటువంటి ప్రజలకు ఆ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారందరికీ కూడా యేసయ్య 3 ప్రత్యేకమైన విషయాలు నేర్పించడం అనేది మనం చూస్తున్నాం. మొదటి మాట ఏంటనంటే, వెన్ యు గివ్, నీవు ఎవరికైనా ధర్మం చేయాలనుకుంటే, ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇవ్వాలో దేవుడు చెప్తున్నాడు. మనుషులు చూచేటట్టుగా ఇవ్వడం కాదు, కానీ దేవుడు చూచేటట్టుగా ఇవ్వాలి. అది ఇవ్వడంలో ఉన్న గొప్పతనం, ఇవ్వడంలో ఉన్న అర్థం. అయితే నేడు జరిగే విధానం మనం చూస్తే మనుషులు చూచేటట్టుగా ఇస్తున్నాం, కానీ దేవుడు చూచేటట్టుగా ఇవ్వటం లేదు. దేవుడు చూచేటట్టుగా ఇవ్వాలి అని అంటే జక్కయ్య ఇచ్చినట్టు ఇవ్వాలి. దేవుడు చూచేటట్టుగా ఇవ్వాలి అని అంటే భేద విధవరాలు ఇచ్చినట్టు ఇవ్వాలి. దేవుడు చూచేటట్టుగా ఇవ్వాలి అని అంటే మరియా యేసు పాదాల మీద అత్తరు పోసి అభిషేకించినట్టుగా ఇవ్వాలి. దేవుడు చూచేటట్టుగా ఇవ్వాలి అని అంటే అబ్రహాము ఇచ్చినట్టుగా ఇవ్వాలి. వెన్ యు గివ్. ఎందుకంటే నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా వారు మనుషులు చూచేటట్టుగా ఇవ్వలేదు, దేవుడు చూచేటట్టుగా, దేవుని దృష్టిలో పడేటట్టుగా వారు ఇచ్చారు. దీవింపబడ్డారు, విస్తరించారు, అభివృద్ధి చెందారు, ఫలించారని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అలాగే
యేసుక్రీస్తు వారు తన వద్దకు వచ్చినటువంటి ప్రజలకు నేర్పించిన రెండో విషయం ఏంటనంటే, వెన్ యూ ప్రే, నువ్వు ప్రార్థన చేయునప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వద్దకు వచ్చిన ప్రజలకు నేర్పించారు. వాట్ ఈజ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అంటే ఏమిటి? ఈరోజు మన అంశం. మూడవ విషయం ఏంటనంటే, యేసుక్రీస్తు వారు ప్రజలకు నేర్పించినటువంటి మూడవ విషయం, వెన్ యు ఫాస్ట్, నీవు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉపవాసం ఉండాలి, ఎలాంటి ఉపవాసం చేయాలి అనేది యేసుక్రీస్తు వారు ప్రజలకు నేర్పించడం అనేది మనం చూస్తున్నాం. వాట్ ఈజ్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏమిటి? ఎవరి అవగాహన వారికి ఉంటుంది ప్రార్థన అంటే, అవునా కాదండి? ఎవరి అవగాహన, ఎవరి అర్థం, ఎవరికి తెలిసిన రీతిలో వారు ప్రార్థన చేయడం అనేది జరుగుతుంది. మొత్తానికి మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, మనం చేస్తున్న ప్రతి ప్రార్థన మనవి దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన అంటే ఏమిటి అని అంటే, ప్రేయర్ ఈజ్ అన్ ఇన్విటేషన్, ఒక ఆహ్వానం. ఎవరికి ఆహ్వానం? ద ఇన్విటేషన్ టు గాడ్. మనం ప్రార్థన చేయడం ద్వారా ఎవరికి ఇన్విటేషన్ ఇస్తున్నామనంటే, దేవునికి ఆహ్వానం ఇస్తున్నాం. దేవుని రమ్మని అడుగుతున్నాం. మన పరిస్థితిలోనికి, మన గృహములోనికి, మన సమస్యలోనికి, మన యొక్క ఇబ్బందిలోనికి, మన యొక్క అక్కరలోనికి దేవుని రమ్మని మనం అడుగుతూ ఉన్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదివితే, ఒక అధికారి యాయిరు తన కుమార్తె చనిపోయినప్పుడు తన కుమార్తె విషయంలో యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడ్డారు. ఆయన పాదముల మీద పడి, మా ఇంటికి రండి అని వేడుకున్నారు. ఈరోజు మనం శుక్రవారం ఉపవాస ప్రార్థన కావచ్చు, లేకపోతే మన గృహంలో ప్రార్థన చేయడం కావచ్చు, మనం ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తే మనం చేసే ప్రార్థనలో ఉన్న అర్థం ఏంటనంటే ఇన్విటేషన్. దేవుని ఆహ్వానిస్తున్నాం, మన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాం, మన ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నాం, మన కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన అంటే అర్థం ఏంటనంటే, యాయిరు యేసయ్యను అడిగినట్టుగా మా ఇంటికి రండి, నా కుమార్తె చనిపోయింది, లేకపోతే బలహీనతలో ఉంది, శోధనలో ఉంది, ప్రమాదంలో ఉంది, ఇబ్బందిలో ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నా మా ఇంటికి రండి. యాయిరు ఇంటి దగ్గరకు వచ్చి చూస్తే ఎలా ఉంది పరిస్థితి అని అంటే, అక్కడున్న వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, గగ్గోలు పెడతా ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేదు. అలాంటి పరిస్థితిలోనికి యాయిరు అడుగుతూ ఉన్నాడు యేసయ్యని, అయ్యా మా ఇంటికి రండి. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రభువును రమ్మని వేడుకుంటున్నాం. మనం, నా పరిస్థితి బాగోలేదు, నాకు సమస్య ఉంది, నాకు బాధ ఉంది, నాకు బలహీనత, నాకు ఇబ్బంది ఉంది, నాకు కష్టం ఉంది, నాకు అనారోగ్యం ఉంది, ప్రభువా రండి అని అడుగుతూ ఉన్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనాలు చదివితే, మార్తమ్మ గారు అడుగుతూ ఉంది యేసయ్యని. ఏమని అడిగింది? ఆయన బేతనీయులు అడుగుపెట్టినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో ఎవ్వరూ కూడా యేసుక్రీస్తు వారిని రమ్మని అడగలేదు. కానీ మార్తమ్మ గారు ఒక్కరితో అడిగింది, అయ్యా మా ఇంటికి రండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యం అని అంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆమె ఇంటికి వెళ్ళారో,
యోహాను సువార్త 11వ అధ్యాయానికి వచ్చేసరికి మరియ మార్తల సహోదరుడైన లాజరు చచ్చిపోయాడు. ఎప్పుడైతే ప్రభువును మన ఇంటిలోనికి ఆహ్వానిస్తామో, మన ఇంటిలో చేర్చుకుంటామో, మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని ప్రభువుకి ఇస్తామో, మనకెదురయ్యే ఉపద్రవంలో యేసయ్య మనతో ఉంటాడు. ప్రతిబంధకాల్లో యేసయ్య మనతో ఉంటారు. దేవుడు మనతో ఉంటాడు. అన్ ఇన్విటేషన్ టు గాడ్. మనం ప్రార్థన చేస్తున్నామనంటే మనం చేసే ప్రార్థన తక్కువ ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన బలహీనమైన ప్రార్థన కాదు. మనం ప్రార్థన చేస్తున్నామంటే, దేవా ఈ పరిస్థితిలోకి రండి, నేను ఈ సమస్యలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను. ఈ ఆయురు అడిగితే యేసయ్య వచ్చాడు. మార్తమ్మ గారు అడిగితే యేసయ్య వచ్చాడు. యేసయ్యే ఒక వ్యక్తిని అడిగారు, అయ్యా మీ ఇంటికి రావాలనుకుంటున్నాను నేను. ఎవరిని చెప్పండి? నీ ఇంట్లో ఉండాలి. నేడు నీ ఇంటిలో నేను ఉండాలి, నీతో మాట్లాడాలి, నీతో కలిసి సమయం గడపాలి. ఎవరినంటే జక్కయ్య. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టారో అప్పటి వరకు జక్కయ్య ఇల్లు ఒకవేళ సమాజానికి తగినట్టుగా లేకపోవచ్చు, ఆ గృహం ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టినట్టుగా ఉండేటువంటి వాతావరణం. కానీ యేసయ్య అడుగు పెట్టగానే జక్కయ్య ఇల్లు మారిపోయింది. జక్కయ్య ఇంటిలోకి ప్రేమ, జక్కయ్య ఇంటిలోకి పశ్చాత్తాపం, జక్కయ్య ఇంటికి రక్షణ. జక్కయ్య ఇంటికి రక్షణ మాత్రమే కదా, రక్షకుడే ఆ ఇంటికి రావటం. ఈరోజు నువ్వు ప్రార్థన చేసావనంటే అన్ ఇన్విటేషన్ టు గాడ్. దేవుడే నీ ఇంటిలో ఉండబోతున్నాడు. దేవుడే నీతో ఉండబోతున్నాడు. నీ సమస్యలో నీకు సహాయం చేయబోతున్నాడు. నీ బాధలో నీకు సహాయం చేయబోతున్నాడు. నీ భయములో నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఈ వాక్యాన్ని మనం నమ్మితే ఆమేనని చెప్దాం. ఈ వాక్యాన్ని మనం నమ్మితే ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఏంటో మనం నేర్చుకుంటున్నాం. అన్ ఇన్విటేషన్ టు గాడ్. అవర్ వీక్నెస్, మన బలహీనతలో హిజ్ పవర్, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన సామర్థ్యం. మనం ఎంత బలహీనులుగా ఉన్నామో బలహీనులమైనటువంటి మన దగ్గరికి బలవంతుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు, సమాధాన అధిపతి అయినటువంటి దేవుడు నీతో ఉండబోతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనాల్లో చూడండి, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల. అన్ ఇన్విటేషన్ టు గాడ్. మనం ఎప్పుడైతే దేవునికి ఆహ్వానం ఇచ్చామో, యేసయ్య కూడా మనకు ఆహ్వానం ఇస్తున్నా. ఎవడైనను నా స్వరము విని నా తలుపు తీసిన ఎడల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిత్రకారుడు యేసయ్య ఇంటి వెలుపట నిలబడినటువంటి ఆ చిత్రాన్ని ఎంత చక్కగా గీశాడనంటే, యేసుక్రీస్తు వారి ఇంటి వెలపట నిలబడ్డాడు, తలుపు వేసి ఉంది. తలుపుకి వెలపటేమో యేసయ్య ఉన్నాడు, లోపటేమో రెవరెండ్ జి ఆనంద్ జాన్సన్ ఉన్నాడు. అర్థమవుతుందని చెప్తున్నాను. వెలపట యేసయ్య ఉన్నాడు, లోపటేమో రెవరెండ్ జి ఆనంద్ జాన్సన్ ఉన్నాడు. యేసయ్య ఉన్న వెలపట ఆ వైపున ఆ తలుపుకి గడలేదు. ఈ జాన్సన్ గారు ఉన్న వైపున తలుపుకి గడ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోకి రావాలంటే యేసుక్రీస్తు వారు తలుపు తీసుకొని రావాలా, లేకపోతే లోపల ఉన్న పాస్టర్ గారు తలుపు తీస్తే యేసయ్య వస్తాడు లోపలికి? చెప్పండి. పాస్టర్ గారు తలుపు తీయాలి. తలుపు తీస్తే యేసుక్రీస్తు వారు లోపలికి అడుగు పెడతారు. తలుపు తీసే పని మందే. తలుపు తీసి ఆహ్వానించవలసినటువంటి బాధ్యత మందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు
ఆ ఇంటి వరకు వచ్చిన ఆయన తలుపు తీసుకొని రాలేరా? చెప్పండి. యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళిపోయి జక్కయ్య ఇంట్లో కూర్చొని జక్కని రమ్మని చెప్పండి అంటే జక్కయ్య రాడా? వస్తాడు. కానీ చెట్టు మీద ఉన్న జక్కయ్యని దింపాలి, అందలం ఎక్కని జక్కయ్యని దింపాలి, అధికారంలో ఉన్న జక్కయ్యని ఆ జక్కయ్యతో మాట్లాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందలం అధికారం హోదాలో ఉన్నటువంటి జక్కయ్య దిగి వస్తేనే రక్షింపబడతాడు. అతని జీవితం మారుతుంది, అతని హృదయం మారుతుంది, రక్షణ పొందుతాడు అని ప్రభువు జక్కయ్యను ఆహ్వానించడం జరిగింది, పిలవటం జరిగింది. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నాతో కూడా అతడును అతనితో కూడా నేనును కలిసి ఏం చేస్తారు? భోజనం చేస్తారు. అంటే యేసుక్రీస్తు వారిని మనం మన ఇంటిలోనికి ఆహ్వానిస్తే యేసుక్రీస్తు వారు మనతో కలిసి ఏం చేస్తారు? డిన్నర్ చేస్తారు, సహవాసం, సహపంక్తి భోజనం. అంటే మనతో ఎవరుంటారు అని అంటే లోకరక్షకుడైన యేసయ్య మనతో ఉంటారు. కంటికి కనబడని అతిథి వలె ఆయన మనతో ఉంటారు. ప్రియమైన దేవుని బిడలారా, రెండో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేయర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు గాడ్. దేవునికి మనం ఇచ్చే ఆహ్వానం అని చెప్పుకున్నాం. రెండో మాట ప్రేయర్ ఈజ్ వర్క్. ప్రార్థన అనేది పని, ఒక వర్క్తో సమానం. ఎంత కష్టపడి పని చేస్తామో అంటాం కదా, కష్టే ఫలి. ఎంత కష్టపడతామో అంతగా ఫలాన్ని పొందుకుంటాం. ఎంత కష్టపడతామో అంతగా సుఖపడతాం, ఎంత కష్టపడతామో అంతగా సంతోషపడతాం. మనం ఏదో అలాగా ఓ చిన్న ప్రార్థన చేసేసి అంత పెద్ద సాయం పొందేయాలనుకుంటే ఎలా? అవునా కదండి? మనకి ఈజీగా పని అయిపోవాలి, చాలా తేలిగ్గా పని అయిపోవాలి. మనం పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు సంవత్సరం అంతా చదవకుండా పరీక్షలు ముందు చదువుతారు. ఈజీగా పరీక్షలు రాసేయాలి, ఈజీగా పరీక్షల్లో పాస్ అయిపోవాలి. కష్టపడి చదివిన వాడికి కష్టపడకుండా చదివిన వాడికి తేడా ఉంటుంది. మనం అంటాం కదా, కష్టపడితేనే ప్రయోజనం. ముందు కష్టపడితే తర్వాత సుఖపడతాం. ప్రార్థన నాట్ ఫర్ ద లేజీ. ప్రార్థన చేయడంలో సోమర్తనానికి చోట్లేదు. ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి మనం. అందుకని యేసుక్రీస్తు అంటారు, మీరు నిత్యము విసుగక ప్రార్థన చేయాలి. లూకా సువార్త 18వ అధ్యాయం మీరు చదివితే విసుగక నిత్యం ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాల. నాట్ ఫర్ ద లేజీ. సోమరితనంగా ఉండటం కాదు, ప్రార్థన చేయడంలో సోమరితనం అనేది పనికి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం, చేతులెత్తి ప్రార్థన చేద్దాం, కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం. ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉన్నాయి. మనం చేసే ప్రార్థన మన కొరకే కానీ, మన కుటుంబం కొరకే కానీ, మన అవసరతల కొరకే కానీ, మన సమస్యల కొరకే కానీ మనం చేసే ప్రార్థన మనకే ప్రయోజనం, కానీ అది దేవునికి ఏమీ ప్రయోజనం కాదు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు బాగుపడతావు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు స్వస్థత పొందుకుంటావు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు రక్షింపబడతావు, నువ్వు ప్రార్థన చేస్తే నీ బ్రతుకు బాగుంటుంది. మనం ప్రార్థన చేస్తే మనకే శ్రేయస్కరం, కానీ అది దేవునికి మేలు అనుకోకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో ఎంత కష్టమైన ఆయన ప్రార్థన చేయటం మాత్రం మానుకోలే. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉండెను, ఏకాంతంగా అరణ్యంలో ఉండెను, ఏకాంతంగా ఆయన పర్వతము మీద ఉండెను. ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎంత బిజీ లైఫ్ అయినప్పటికీ కూడా ప్రార్థన చేయడానికి ఒక సమయం ఉంది. ఆయనకి ప్రార్థన చేయడానికి సమయం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బిజీగా ఉన్నాం కాబట్టి ప్రార్థన మానేస్తాం.
దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రేయర్ ఈజ్ వర్క్. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయాన్ని మనం చదివితే, ఇశ్రాయేలు ప్రజలు పొరపాటున ఎవరైనా చంపితే, ఏదైనా ఒక అన్యాయం చేసి, ఒక నేరం చేసి, ఒక ఘోరం చేస్తే వారు ఎక్కడికి వెళ్ళిపోవాలనంటే ఆశ్రయపురాలకు వెళ్ళిపోవాలి. తాము రక్షింపబడాలంటే ఆశ్రయపురానికి వెళ్ళాలి. ఆశ్రయపురానికి వెళ్ళకపోతే శిక్షింపబడతారు, తీర్పుకు లోనవుతారు. మనం రక్షింపబడాలి అనంటే ప్రార్థన అనే ఆశ్రయపురం, ఆ ప్రార్థనా స్థలం మనం చేరుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట ఏం చెప్పాను? ఇన్విటేషన్. 2వ మాట ఏం చెప్పాను? వర్క్. 3వ మాట ప్రేయర్ ఈజ్ ఎ బ్యాటిల్, యుద్ధరంగం. ప్రార్థన అంటే పోరాటం. పోరాటం చేయటమే. యాకోబు పోరాటం చేశాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు పోరాటం చేశాడు. యాకోబు యొక్క పేరు మార్చబడింది. ఏమని మార్చబడింది అనంటే ఇశ్రాయేలు అని మార్చబడింది. ఎందుకు మార్చబడింది అనంటే, ఇశ్రాయేల్ అనే పేరు ఎందుకు వచ్చింది అనంటే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే తేలిగ్గా తీసుకోవడం కాదు. ప్రార్థనలో పోరాటం చేయాలి. ఒడిదుడుకులను బట్టి పోరాటం చేయాలి. మనమున్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి పోరాటం చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడాలి. మనం ఒక కీర్తన పాడుతాం, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించే వరకు. యాకోబు యొక్క పద్ధతి అదే. యాకోబు యొక్క పెనుగులాటదే. ఈ సమస్యలో నుండి నన్ను తప్పించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను రక్షించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నన్ను స్వస్థపరిచే వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నాకు సహాయం చేసే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ప్రేయర్ ఈజ్ ఎ బ్యాటిల్. యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో, ఆ గెత్సెమనే తోటనే ఒక యుద్ధ రంగంగా, ఒక పోరాట భూమిగా యేసుక్రీస్తు వారు మార్చారు. పెనుగులాట. ఎంత పెనుగులాటనంటే, ఆయన శరీరం నుండి రక్తం, చెమట చిందింపబడటం. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని యేసయ్య చేసినటువంటి ఆ ప్రార్థన, పోరాటం, చివరికి యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ప్రార్థనలోని గొప్పతనం ఏంటనంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక. మనం దేవుని సన్నిధిలో, ప్రభా నీవు నన్ను దీవించాలి, నీవు నాకు సహాయం చేయాలి, నీవు నన్ను బాగు చేయాలి, నీవు నన్ను రక్షించాలి, నీవు నన్ను కాపాడాలని ఎంత ప్రార్థన చేస్తామో, చివరిని ఏమనాలంటే, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. ఈ ఆశీర్వాదమైన, ఈ స్వస్థత అయిన, ఈ రక్షణ అయిన, ఈ కాపుదలైనా నా జీవితంలో జరిగి ఏ మేలైనా కూడా అది నీ చిత్త ప్రకారం జరగాల. ఎవరి చిత్త ప్రకారం జరగాల? దేవుని చిత్త ప్రకారం. గాడ్స్ విల్. దేవుని చిత్త ప్రకారం జరగాలి. ప్రేయర్ ఈజ్ అవర్ గ్రేటెస్ట్ వెపన్. దేవుడు మన చేతికిచ్చిన ఆయుధం. దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి ఆయుధం. ఈ లోకంలో మనం శ్రమలను ఎదుర్కోవడానికి, శోధనలు ఎదుర్కోవడానికి, భయమును ఎదుర్కోవడానికి, అపవాదిని ఎదుర్కోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గ్రేటెస్ట్ వెపన్. అయితే ప్రార్థన చేయడం అని భయపడతాం. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మార్గాన్ని ఏ రీతిగా సరళం చేస్తాడో అది మనం అర్థం చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగిపోవాలి. 4వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేయర్ ఈజ్ పవర్. ప్రార్థన శక్తి.
గ్రేటెస్ట్ వెపన్ అని చెప్పాను, ఒక గొప్ప ఆయుధం ప్రార్థన. ఈ ఆయుధాన్ని, ఈ ప్రార్థనని, శక్తిని ఉపయోగించుకున్నటువంటి వారు మోషే. ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ఎంత గొప్పగా ఉపయోగించుకున్నాడో మోషే. మోషే చేసిన ప్రార్థన ద్వారా జరిగినటువంటి అద్భుతాలు మనకు జ్ఞాపకానికి వచ్చేయాలి, మన కళ్ళ ముందు కదలాడాలి. మోషే చేసిన ప్రార్థన ద్వారా సాధించినటువంటి విజయాలు, దానియేలు చేసినటువంటి ప్రార్థన, ఇశ్రాయేలు జనాంగము కొరకు చేసిన ప్రార్థన, వారి యొక్క పాప క్షమాపణ కొరకు చేసినటువంటి ప్రార్థనా వీరులు ఆ ప్రార్థన శక్తితోటి, ప్రార్థన అనే ఆయుధంతో వారు పోరాడినటువంటి విధానం. పౌలు, శీల అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే, పౌలు, శీల చెరసాల్లో బంధింపబడితే, వారి చేతులు కాళ్ళు బొండలో వేసి బిగిస్తే, ఒళ్ళంతా గాయాలు, ఆ శరీరానికి మంట కలిగిస్తూ ఉంటే, అంత బాధలో కూడా వారు కీర్తనలు పాడుతూ ప్రార్థన చేయటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తమ యొక్క బాధను మరిచి, బాధను ప్రక్కన పెట్టి, ఆ వేదనను ప్రక్కన పెట్టి వారు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే భూమి ఊగిసలాడిపోయింది, కదిలిపోయింది. భూమి యొక్క పునాదులు కదిలిపోయాయి, భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలి వారి బంధకాలు ఊడిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి, మనం ఎంతగా బలంగా, ఉన్నతంగా, విడవకుండా మనం ప్రార్థన చేస్తామో ఆ శక్తిని మనం అనుభవించగలం. మనలో ప్రార్థన లేకపోతేనే మనం శక్తిహీనులం, మనలో ప్రార్థన లేకపోతేనే మనం బలహీనులం, మనలో ప్రార్థన లేకపోతేనే మనం ఏమీ లేనివారు, ఎవరు లేనివారు. ప్రార్థన ఉంటే అన్నీ ఉన్నవారు భక్తులైనటువంటి వారు ప్రార్థన చేసి వారు శక్తిమంతులుగా, దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడిన వారిగా, వారు ప్రార్థన యోధులుగా నిలిచిపోయినటువంటి వారిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం కూడా ప్రార్థనలో ఉన్న అర్థాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే మనం ప్రార్థన చేద్దాం, మనం ప్రార్థించి దైవ దీవెనలు పొందుకుందాం. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.